బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కుకింగ్ విత్ వల్లి. ఈరోజు మనం ధనియాల కారం పెట్టి కాకరకాయ వేపుడు చేసుకోబోతున్నాం. దానికి కావాల్సిన పల్లీలు, ధనియాలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, నూనె, ఉప్పు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, పసుపు. కడుక్కుని చీలికల్లాగా తరుక్కోవాలి. కాకరకాయని కడుక్కోవాలి. ఆయిల్ వేసి ఇవన్నీ వేయించుకోవాలి. ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను. కట్ చేసేటప్పుడు చూపిస్తా. కాకరకాయ ముచ్చికలు తీసి ఘాట్లు పెట్టుకోవాలి. ఇట్లా ఇలా అన్నీ చేసేసుకున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నూనె వేసి కాకరకాయలు వేయించుకోవాలి. ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఇట్లా పురుగులు ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఈ వేపుడికి కొంచెం నూనె ఎక్కువ పడుతుంది. నూనె వేడెక్కింది. ఇప్పుడు కాకరకాయలు వేయించుకోవాలి. ఇట్లా అన్నీ వేసేసుకుని వేయించుకోవాలి. ఒకసారి ఇట్లా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. కాకరకాయలు వేగేలోగా ఈ మసాలా నూనె వేసుకుని వేయించుకుందాం. ఆయిల్ వేసి అన్నీ విడివిడిగా వేయించుకోవాలి. జీలకర్ర వేగిపోయాయి. మినపప్పు, శనగపప్పు, వెల్లుల్లి, ఎండుమిర్చి కలిపి వేయించుకోవచ్చు. ఎండుమిరపకాయలు మీ కారానికి తగినంత వేసుకోండి. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. ఒకవేళ మీరు వెల్లుల్లిపాయ ఇష్టం లేకపోతే మీరు వెల్లుల్లిపాయలు లేకుండా కూడా చేసుకోవచ్చు. కాకరకాయలు వేగుతున్నాయి. మన మసాలా వేగిపోయింది. చల్లగైన తర్వాత మిక్సీలో వేసుకుందాం. కాకరకాయలో గింజలవి తీయక్కర్లేదు. మీరు ఒకవేళ గింజలు వద్దనుకుంటే మీరు తీసేసుకోండి. లేతగా ఉన్న కాకరకాయలు తెచ్చుకుంటే గింజలు ఉండవు, చాలా బాగుంటుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మసాలాన్ని మిక్సీ వేసేసుకున్నాను. మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా వేయించుకోవాలి. కాకరకాయలు కూడా వేగిపోయాయి. ఇప్పుడు మసాలాని కాకరకాయ పైన వేసేసుకోవాలి. ఉప్పు, ఇలా కలుపుకోవాలి. టూ మినిట్స్ ఈ మసాలాతో కలిపిన కాకరకాయలు వేగాలి. 2 minutes వేగిపోయింది. రెడీ కూడా అయిపోయింది. పైన కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుందాం. కాకరకాయలు ఘాట్లు పెట్టుకున్న మధ్యలోకి మసాలా వెళ్ళక్కర్లేదు. మనం కలుపుతుంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. చూసారు కదా ఎంత బాగుందో. సర్వ్ చేసుకుందాం. చూసారు కదా ఎంత బాగుందో. చూసారు కదా ఎంత సింపుల్గా అయిందో. కాకరకాయ వేపుడు చాలామంది డిఫరెంట్ లాగా చేసుకుంటారు. ఇట్లా ట్రై చేసుకుంటే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. చూడండి. నా యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా మర్చిపోకండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి పోస్ట్ నోటిఫికేషన్స్ ఇంటర్నెట్ చేసిన తర్వాత నా హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ మీ దగ్గరకు వస్తాయి. బాయ్ గైస్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.